ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు మోక్ష ఎడ్యుకేషన్స్. మీరంతా కూడా టీసీసీలో భాగంగా లోయర్ గ్రేడ్ లేదా హయ్యర్ గ్రేడ్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సమ్మర్లో 42 డేస్ టీచర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. సో మన స్టూడెంట్స్ అంతా కూడా నన్ను రెగ్యులర్గా అడిగేటువంటి కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఏదైతే ఉందో వాటన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అదేవిధంగా మీరు ఈ టీటీసీ ప్రోగ్రాంలో కంప్లీట్ చేయాల్సినటువంటి రికార్డ్స్ గురించి కానీ మిగతా సిలబస్ గురించి కానీ ఇక్కడ క్లియర్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే, ఎక్కువ మంది నన్ను అడిగినటువంటి ప్రశ్నల్లో ముఖ్యంగా చూసినట్లయితే, సార్ మేము టీటీసీలో భాగంగా ఒక 4 రకాల రికార్డ్స్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్తున్నారు. ఈ 4 రకాల రికార్డ్స్ కూడా కొంత డిఫరెంట్ టైప్స్ ఉంది. ఒక్కో రకం రికార్డులో కొన్ని వేరు పేపర్స్ ఉంది. మాకు సిలబస్ ఏంటి అనేది ఒకసారి చెప్పండి. అదేవిధంగా సిలబస్లో ఉన్న టాపిక్స్ వచ్చేసి ఏ రికార్డ్లో ఏ వర్క్ కంప్లీట్ చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి బేసిక్ నాలెడ్జ్ అనేది కొంచెం ఇవ్వండి అనేది కూడా చెప్పడం జరిగింది. ఓకే, దీంట్లో మనం చూసినట్లయితే ఎన్ని అంశాల మీద ప్రస్తావించబోతున్నాము అనేది ఒకసారి ఓవరాల్గా మనం చూద్దాము. ముఖ్యంగా 42 డేస్ ట్రైనింగ్లో మీరు 4 రికార్డ్స్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, 4 రికార్డ్స్ మీరు సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. రికార్డ్ 1 డ్రాయింగ్ మెయిన్ రికార్డ్ అండి. దీన్ని మెయిన్ రికార్డ్ అని పిలుస్తారు. ఇది మొదటి రికార్డు. అదేవిధంగా రెండవ రికార్డు వచ్చేసి 20 లెసన్ ప్లాన్ అండి. రెండో రికార్డు వచ్చేసి 20 లెసన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా మూడవ రికార్డు వచ్చేసి ఆల్బమ్ ఉంటుందండి. మూడవ రికార్డు వచ్చేసి ఆల్బమ్ ఉంటుంది. అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసి ఫైనల్ లెసన్ ప్లాన్ అనేది ఉంటుంది. రైట్, ఇప్పుడు 4 రకాల రికార్డ్స్ గురించి మనము ఆ టైటిల్స్ అనేది తెలుసుకోవడం జరిగింది. అయితే ఏ రికార్డులో ఏ వర్క్ చేయాల్సి ఉంటుంది అనే దాని గురించి తెలుసుకునే ముందు ఈ 4 రికార్డ్స్ కూడా ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంటుంది. దానికి ఒక చిన్న ఇండివిజువాలిటీ ఉంటుంది. సో అదేంటి అనేది తెలుసుకుందాం. మనకి డ్రాయింగ్ మెయిన్ రికార్డ్ వచ్చేసి కేవలం డ్రాయింగ్స్ పెయింటింగ్స్ వేయాల్సినటువంటి రికార్డ్ అండి. అక్కడ మీరు ఏదైతే లోయర్ హయ్యర్లో ఏ విధంగా అయితే మనము ఎగ్జామ్స్లో రాసినామో అక్కడ కూడా పెన్సిల్ వర్క్ లేదా పెయింటింగ్ వర్క్తో డ్రాయింగ్స్ మాత్రమే చేయాల్సినటువంటి రికార్డ్ ఇది. దీంట్లో థియరీ పార్ట్ అనేది ఏది కూడా ఉండదు. మీరు రెండవ రికార్డు చూసినట్లయితే 20 లెసన్ ప్లాన్. ఈ 20 లెసన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరంతా కూడా ఈ 42 డేస్ ట్రైనింగ్ అనేది దీన్ని టీచర్ ట్రైనింగ్ అని పిలుస్తారండి. 42 డేస్ ట్రైనింగ్ అనేది ఏదైతే ఉందో దీన్ని టీచర్ ట్రైనింగ్ అంటారు. సో ఇప్పుడు మీరు ఒక టీచర్ ట్రైనింగ్లో ఉన్నారు కాబట్టి రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏదైనా స్కూల్కి వెళ్ళి పిల్లలకి మీరు టీచింగ్ చేయాలి కాబట్టి టీచింగ్ చేసే విధానాన్ని ఇక్కడే మీకు నేర్పించే ప్రయత్నంలో భాగంగా ఈ 20 లెసన్ ప్లాన్ అనేది ఉంటుంది. ఈ 20 లెసన్ ప్లాన్ ఏంటి అంటే, మీకు 20 టాపిక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్స్ ఒక టీచర్ క్లాస్ రూమ్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఆ క్లాసు ముగిసేలోపు ఆ టాపిక్ని ఏ విధంగా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే దాన్ని వివరిస్తూ ఈ 20 లెసన్ ప్లాన్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. దీంట్లో చూసినట్లయితే థియరీ పార్ట్ ఉంటుంది, అదేవిధంగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ రికార్డ్ ఏమనుకున్నాం మనం, ఓన్లీ డ్రాయింగ్ లేదా పెయింటింగ్స్ మాత్రమే చేయాలి. డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఉంటుంది. ఇక్కడ థియరీ పార్ట్ అనేది ఉండదు, రాయడానికి ఏది లేదు. అదే 20 లెసన్ ప్లాన్ వచ్చేసరికి డ్రాయింగ్ పెయింటింగ్ ఇంక్లూడ్ చేస్తూనే థియరీ పార్ట్ కూడా, అంటే ఆ యొక్క క్లాసుకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఇక్కడ మనం రిటర్న్గా రాసి చూపించాల్సి ఉంది. ఓకే, దీంట్లో రిటర్న్ ఉంటుంది. అదేవిధంగా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఆల్బమ్ అని చెప్తున్నాం. మీరు ఒక ఆర్ట్ టీచర్ సంబంధించినటువంటి ట్రైనింగ్లో ఉన్నారు. ఆర్ట్ టీచర్ అంటేనే ఒక క్రియేటివిటీ ఉండాల్సినటువంటి సబ్జెక్ట్ కాబట్టి మీకు అంటే ఒక్కొక్క అంశంలో ఉన్నటువంటి మీ స్కిల్స్ అనేది ఏముంది అనేది ఇక్కడ చూసే ప్రయత్నము. అయితే ఆల్బమ్ అనేది దీంట్లో డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఉండదండి.
ఓకే, డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఉండదు. ముఖ్యంగా ఆల్బంలో ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాలను కానీ, ముఖ్యమైన ప్రాంతాలను కానీ, చారిత్రక ప్రదేశాలను కానీ వాటిని స్నాప్ తీసుకొని ఇక్కడ పేస్టింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే చిన్న చిన్న పేపర్ కట్టింగ్స్ అన్ని కూడా సేకరించి ఒక ఆల్బమ్ లాగా తయారు చేయాల్సి ఉంటుంది. దీంట్లో అదేవిధంగా క్రియేటివిటీకి సంబంధించి ఒక డిఫరెంట్ టైప్స్ మెటీరియల్స్ యూజ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ థాట్స్ తోని మనకున్నటువంటి స్కిల్స్ని ఒక ఆర్ట్ వర్క్ లాగా ఇక్కడ ప్రజెంటేషన్ చేయొచ్చు. ఇదంతా కూడా మిక్స్డ్ ఉంటుంది. ఆల్బమ్ అనేది ఒక పర్టికులర్ అంశాన్ని ఇక్కడ చూపించడానికి లేదు. పేపర్ కొలాజ్ ఆర్ట్ అంటే మీకు తెలిసే ఉండాలి. కొలాజ్ ఆర్ట్ అంటే ఏంటి? రంగురంగుల కాగితాలను సేకరించి వాటిని కత్తిరిస్తూ ఒక రకమైనటువంటి ఒక కొత్త క్రియేటివిటీ ఆర్ట్ చూపించడాన్ని కొలాజ్ ఆర్ట్ అని చెప్తారు. అటువంటి ఆర్ట్ అనేది ఈ ఆల్బంలో మనం చూపించవచ్చు. లేదా పప్పు దినుసులు కానీ, ఇసుకతో కానీ, ఏదైనా సరే రా మెటీరియల్స్, బయట దొరికేటువంటి రా మెటీరియల్స్ని యూజ్ చేస్తూ చిన్న చిన్న క్రాఫ్ట్స్ చేయడం లాంటి దాన్ని కూడా ఆల్బంలో మనం ప్రజెంటేషన్ చేయొచ్చు. దాంతోపాటు ముఖ్యంగా ఆల్బమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో ఏంటి, రామప్ప దేవాలయం, అదేవిధంగా 1000 స్తంభాల గుడి లాంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. కాబట్టి వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కానీ, దానికి ఉన్నటువంటి ఆ చరిత్రను కానీ మనం కొన్ని ఫోటోలు సేకరించి దానికి సంబంధించినటువంటి ఒక పేజీలో మనం ఇక్కడ ప్రజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆల్బమ్ అనేది మొత్తం కూడా మన ఓన్ స్కిల్స్ ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా క్రియేటివ్ ఆర్ట్స్ చూపించాలి. క్రియేటివ్ ఆర్ట్స్ అనేది ఆల్బంలో చూపించడం ఉంటుంది. డ్రాయింగ్, పెయింటింగ్ అనేది ఈ ఆల్బంలో ఉండదు. అదేవిధంగా ఫైనల్ లెసన్ ప్లాన్. ఫైనల్ లెసన్ ప్లాన్ అనేది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీరు ఒక ఆర్ట్ టీచర్గా టీచర్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సో ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యే లోపు మీరే ఒక టీచర్గా మీ ట్రైనింగ్ సెంటర్లో ఏదో ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి మీరు ఒక టీచర్ లాగా పిల్లలకి మీరు ఒక సబ్జెక్టు లేదా ఒక టాపిక్ అనేది మీరు టీచింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టీచింగ్ చేయడానికి ముందు మీరు ఒక లెసన్ ప్లాన్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆ లెసన్ ప్లాన్ క్లాస్ రూమ్లో మీరు డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. దాన్ని అక్కడ ఉన్నటువంటి లెసన్ ప్లాన్లో ఉన్నటువంటి ఆ స్టెప్స్ అన్ని కూడా పాటిస్తూ మీరు ఆ వర్క్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ మీకు ఏముంటుంది? టీచింగ్ ఉంటుంది. వైవా మెథడ్లో మీరే టీచర్గా మారి మీ ముందున్న వాళ్ళకి లేదా మీ క్లాస్మేట్స్కే మీరు టీచింగ్ చేస్తారు. సో ఆ టీచింగ్ చేసే క్రమంలో మీ దగ్గర ఉన్నటువంటి ఆ మాన్యువల్ ఏదైతే ఉందో, మీరు చెప్పేటువంటి టాపిక్ ఏదైతే ఉందో దాన్ని ఒక లెసన్ ప్లాన్ లాగా రాసి చూపించేదాన్నే ఫైనల్ లెసన్ ప్లాన్ అని చెప్తాం. ఇక్కడ టీచింగ్ చేయాలి, అదేవిధంగా లెసన్ ప్లాన్ కూడా రాయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఒక్కో రికార్డు ఒక్కో అంశాన్ని కలిగి ఉంటుంది. సరే, దీంట్లో ఇంకొంచెం డెప్త్గా వెళ్దాం. మనము ఎన్ని రకాల రికార్డ్స్? 4 రకాల రికార్డ్స్ కలిగి ఉంటాము. ఒక్కో రికార్డు ఒక్కో రకమైనటువంటి ప్రత్యేక అంశాన్ని చూపించాల్సి ఉంటుందని చెప్పుకున్నాము. అయితే ఏ రికార్డులో ఏ సిలబస్ ఉంటుంది, ఏ టాపిక్స్ చేయాల్సి ఉంటుంది అనేది తెలుసుకుందాం. మీకు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రాయింగ్, పెయింటింగ్ చేసే క్రమంలో ఇక్కడ చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. నిజానికి 42 డేస్ ట్రైనింగ్ అనేది చూస్తుంటూనే సమయం అయిపోతూ ఉంటుంది. లాస్ట్లోకి వచ్చేసరికి ఈ రికార్డ్స్ కంప్లీట్ కాదు. సో దీనికి మీకు 150 మార్క్స్ ఉంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ 150 మార్క్స్ అనేది మీకు మెమోలో రావడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్. ఆ మార్క్స్ మీరు గెయిన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 42 డేస్లో ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేసి లాస్ట్లో మీరు సబ్మిషన్ చేయాలి. ట్రైనింగ్ అయిపోవడానికి ముందే మీకు కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఒక 10 డేస్ బిఫోర్, 1 వీక్ బిఫోరే కట్ ఆఫ్ డేట్ ఇస్తారు. ఆ డేట్ లోపే మీరు ఇవి సబ్మిషన్ చేయాలి. అంటే మీకు దాదాపు ఒక 30 డేస్ 20 డేస్ టైం మాత్రమే ఈ వర్క్ చేసుకోవడానికి సమయం ఉంటుంది. అయితే కొంతమంది నాకు చెప్పిన విషయం ఏంటంటే, సార్ రికార్డ్లో ఎటువంటి పేపర్స్ ఉంటుంది, ఏ మెటీరియల్స్ ఉంటుంది తెలియట్లేదు అని అడగడం జరిగింది. దీంట్లో భాగంగా మనం మొదటి రికార్డు గురించి ఒకసారి తెలుసుకుందాం. డ్రాయింగ్ మెయిన్ రికార్డ్ అనేది ముఖ్యంగా 4 రకాల పేపర్స్ కలిగి ఉంటుందండి. 4 రకాల పేపర్స్ కలిగి ఉంటుంది. ఒక బటర్ పేపర్ తీసుకురా.
రైట్, నేను మీకు ఆ పేపర్స్ అన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీన్నే మనం ఫస్ట్లో చెప్పుకున్నటువంటి డ్రాయింగ్ మెయిన్ రికార్డ్ అని పిలవడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా పేపర్స్ ప్రతిదీ కూడా ఇండివిజువల్గా ఉండడం జరుగుతుంది. ఇది కవర్ పేజీ అట్టా అని చెప్పొచ్చు. దాని తర్వాత మనకి సర్టిఫికేట్ ఉంటుంది. దాంట్లో భాగంగా మొత్తం మీకు 22 పేపర్స్ కలిగినటువంటి ఒక 3 రకాల పేపర్స్ అనేది దీంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటుంది. ఏంటిది ఈ 3 రకాల పేపర్స్, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పేపర్స్ వచ్చేసి జేకే షీట్ అండి. ఇది మీరు నా దగ్గర 3 రకాల పేపర్స్ చూస్తున్నారు. 3 కూడా అంటే వీడియోలో కొంచెం క్లియర్గా కనిపించకపోవచ్చు, నేను దాదాపు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. మీ దగ్గర ఆల్రెడీ రికార్డు ఉంది కాబట్టి రికార్డులో ఉన్న పేపర్ చూస్తే మీకు ఇది ఒక ఐడియా వస్తుంది. ఇవి వచ్చేసి జేకే షీట్స్ అండి. మనకి కంప్లీట్ వైట్ కలర్లో ఉంటుంది. డ్రాయింగ్ పేపర్ కంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. దీన్ని డ్రాయింగ్స్ చేసే క్రమంలో వాడడం జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి ఇది హ్యాండ్మేడ్ పేపర్ అని చెప్తారు. ఓకే, హ్యాండ్మేడ్ పేపర్ వచ్చేసి ఇది కంప్లీట్ కలరింగ్ చేయడానికి మాత్రమే ఉద్దేశించిన పేపర్ అండి. వాటర్ కలర్స్ కావచ్చు, యాక్రిలిక్ కలర్స్ కావచ్చు, ఏదైనా సరే కలర్స్ యూజ్ చేయడానికి వాడేటువంటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని మనం హ్యాండ్మేడ్ షీట్ అని చెప్తాము. చూడండి, మీకు కొంచెం దీంట్లో కాటన్ ఎక్కువగా వాడడం జరుగుతుంది, కలరింగ్ కూడా చాలా నేచురల్గా రావడం జరుగుతుంది. సో దానికోసం హ్యాండ్మేడ్ షీట్స్ అనేది పక్కా పెయింటింగ్ పర్పస్లోనే వాడాలి. పెన్సిల్ వర్క్ చేయడానికి హ్యాండ్మేడ్ అనేది వాడకూడదు. అదేవిధంగా ఇక్కడ మీకు బఫ్ షీట్స్ అనేది ఉంటుందండి. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే హ్యాండ్మేడే, కాకపోతే ఇక్కడ నేను మొదట్లో చూపించినటువంటి హ్యాండ్మేడ్ పేపర్ వచ్చేసి 2 వైపులా కూడా స్మూత్ ఉంటుంది, పెద్దగా టెక్స్చర్ ఏమి ఉండదు. సో మీరు ఎటువైపు అయినా పెయింటింగ్ అనేది చేసుకోవచ్చు. అదే ఈ బఫ్ షీట్ చూసినట్లయితే ఒకవైపు వచ్చేసి కంప్లీట్ డాట్స్ లాగా మొత్తం కూడా ఒక టెక్స్చర్ ఉంటుంది, రఫ్గా ఉంటుంది. సో ఇది వన్ సైడ్ ఉంటుంది. సెకండ్ వైపు వచ్చేసి స్మూత్, మన హ్యాండ్మేడ్ పేపర్ లాగానే స్మూత్నెస్ అనేది కలిగి ఉంటుంది. సో దీన్ని హ్యాండ్మేడ్ బఫ్ షీట్ అని చెప్తారు. ఈ 3 రకాల పేపర్స్ మీ యొక్క మెయిన్ రికార్డ్లో ఖచ్చితంగా కలిగి ఉండాలి. సార్ మరి ఎన్ని కలిగి ఉండాలి, ఏ పేపర్ ఏ పర్పస్లో వాడుతారు అనే దాన్ని తెలుసుకుందాం. ఇక్కడ ఓన్లీ మెయిన్ రికార్డు గురించే మనం డిస్కస్ చేస్తున్నాము. మెయిన్ రికార్డులో మనము 3 టైప్స్ పేపర్స్ వాడడం జరుగుతుంది. 3 టైప్స్ పేపర్స్ అనేది మనం వాడడం జరుగుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి జేకే చార్ట్స్ అండి. దీన్ని థిక్నెస్ పెరిగిన కొద్దీ పేరు మారుతుంది. అంటే మనకు తెలుసు 230 GSM, 270 GSM, 300 GSM అని చెప్తా ఉంటారు. సో ఈ థిక్నెస్ పెరుగుతూ ఉంటే దాన్ని ఐవరీ కార్డ్ అని కూడా పిలవడం జరుగుతుంది. జేకే షీట్ లేదా ఐవరీ షీట్ ఏదైనా సరే 2 దాదాపు ఒకే పర్పస్లో యూజ్ చేస్తాము. అదేవిధంగా సెకండ్ వన్ వచ్చేసి హ్యాండ్మేడ్ అండి. హ్యాండ్మేడ్ షీట్స్ ఇది వచ్చేసి ఓన్లీ ఫర్ పెయింటింగ్. దీంట్లో పెన్సిల్ వర్క్ చేయడానికి లేదు. అదే ఫైనల్గా థర్డ్ వన్ వచ్చేసి మనకి బఫ్ షీట్ అండి. ఈ బఫ్ షీట్ అనేది మనం 2-in-1 లాగా యూజ్ చేయొచ్చు. 2-in-1 అంటే ఏంటి, మళ్ళీ నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. వన్ సైడ్ కొంత రఫ్గా ఉంటుంది, కొంచెం టెక్స్చర్ కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. సెకండ్ వైపు వచ్చేసి మనకి స్మూత్గా ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ స్మూత్గా ఉన్న వైపు మీరు పెయింటింగ్ కూడా చేయొచ్చు. బఫ్ షీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది, పెయింటింగ్ చేసే వాళ్ళకి పేపర్ యూజ్ అవుతుంది. అదేవిధంగా పెన్సిల్ వర్క్ చేసే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. 2-in-1 పర్పస్లో ఈ షీట్స్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ 3 రకాల పేపర్స్ కలిగిందే మెయిన్ రికార్డు. దీంతో పాటు మరో పేపర్ ఉంటుందండి, కాకపోతే దాంట్లో డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ చెయ్యము. దాన్నే బటర్ పేపర్ అని పిలుస్తాము. బటర్ పేపర్ అనేది ఈ విధంగా చాలా పతలాగా ఉంటుంది, థిక్నెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కొంచెం
ఆయిల్ పేపర్ లాగా ఒక కవర్ లాగా దాని సర్ఫేస్ ఉంటుంది. ఇది దేనికోసము అంటే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మెయిన్ రికార్డ్లో మనం డ్రాయింగ్ పెయింటింగ్ మాత్రమే చేస్తాము అని చెప్పడం జరిగింది. ఒక రికార్డ్లో మనకి మొత్తం 22 పేపర్స్ ఖచ్చితంగా ఉండాలి. హ్యాండ్మేడ్ పేపర్స్ 4 ఉండాలి, బఫ్ షీట్స్ 4 ఉండాలి, రిమైనింగ్ పేపర్స్ అన్నీ కూడా జేకే చార్ట్స్ ఉండాలి. సో ఇవన్నీ డ్రాయింగ్ పెయింటింగ్ చేసినప్పుడు ఇవన్నీ ఒకే రికార్డ్లో మనం అక్కడ ట్యాగ్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెన్సిల్ వర్క్ కింది పేపర్కి అంటుతుంది, లేదా కలర్ వర్క్ కింది పేపర్కి అంటొచ్చు. సో ఈ కలర్ లేదా పెన్సిల్ వర్క్ ఒకదానికొకటి అంటుకొని కొంత అక్కడ మరకలు అంటే అవకాశం ఉంటుంది. సో దానికోసమే ఆ రెండిటి మధ్యలో ఒకదాని కలర్ ఒకటి అంటకుండా రెండిటి మధ్యలో పెట్టడానికి ఉద్దేశించిందే ఈ బటర్ పేపర్. మనం ఏం చేస్తాం, ఫస్ట్ వర్క్ కంప్లీట్ చేస్తాము, దాని మీద బటర్ పేపర్ మళ్ళీ పెట్టేస్తాము, తర్వాత రెండో వర్క్ చేసినటువంటి పేపర్ పెట్టేస్తాము. సో దీని వర్క్ దానికంటకుండా, దాని వర్క్ దీనికంటకుండా ఈ బటర్ పేపర్ అనేది కొంత ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనకి 4 రకాల పేపర్స్ కలిగి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ వన్ చూద్దాం. ఇక్కడ నుంచి మీకు ఇండివిజువల్ పేపర్స్ లేదా డిఫరెంట్ టైప్స్ పేపర్స్ అనేది ఏముండదు. ఇది వచ్చేసి 20 లెసన్ ప్లాన్ అండి. 20 లెసన్ ప్లాన్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. రికార్డ్లో డ్రాయింగ్ పెయింటింగ్స్ చేయడంతో పాటు లెసన్ ప్లాన్ కూడా రాయాల్సి ఉంటుంది. 20 టాపిక్స్ కంపల్సరీ రాయాలి. ఓకే, కొన్ని సెంటర్స్లో సరే ఒక 4-5 ఎక్కువ పెంచి ఇవ్వచ్చు, కనీసం ఒక 2 తక్కువ చేసి అయినా ఇవ్వచ్చు. ఏది ఏమైనప్పటికీ మెయిన్గా 20 లెసన్ ప్లాన్ ఉండాలి. దీన్ని మనం ఒక నోట్బుక్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము. సో ఇక్కడి నుంచి మొదలుకొని చివరి వరకు ఒకే అంశం ఉండాలి. ఇటువైపు సగం రెండో వైపు సగం చేయడానికి లేదు. మీరు ఒక టాపిక్ చూజ్ చేసుకుంటే ఈ 2 పేపర్స్ కలుపుతూ ఒక లెసన్ ప్లాన్ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. ఈ లాస్ట్ చివర్లో దాన్ని 3 స్టెప్స్లో ఆ ఫిగర్ కూడా ఇవ్వాలి. అంటే మనం డ్రాయింగ్ చేసేటప్పుడు పిల్లలకు నేర్పేటప్పుడు ఒకేసారి అంతా నేర్పించలేం డైరెక్ట్, కాబట్టి ఈజీ స్టెప్స్ చెప్తూ దాన్ని మనం కంప్లీట్ చేయాలి. ఇది 20 లెసన్ ప్లాను. దీంట్లో కూడా మనం జేకే చార్టే వాడాలి, కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ ఉండాలి. సో ఇది మనకి 20 లెసన్ ప్లాన్స్ రాయడానికి ఉద్దేశించింది. అన్నీ కూడా వైట్ పేపర్స్ జేకే చార్ట్సే ఉంటుంది, కాకపోతే 20 లెసన్ ప్లాన్స్ అనేది దాంట్లో రాయాలి. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఆల్బమ్. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, ఆల్బమ్ అనేది క్రియేటివ్ వర్క్స్ అనేది చేయడానికి మాత్రమే అని చెప్పడం జరిగింది. సో దీంట్లో కూడా మనకి సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా మిగతా బుక్ మొత్తం కూడా మీకు బ్లాక్ చార్ట్స్ అనేది ఉంటుందండి. ఈ బ్లాక్ చార్ట్స్ మీద మనము ఆ ఫొటోస్ కానీ ఆ పిక్చర్స్ కానీ కట్ చేసి స్టిక్ చేయడం వల్ల ఆ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా అది బాగా నీట్గా కనిపిస్తుంది. ఒక ఆల్బమ్ లాగా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తాము, కొన్ని ఫోటోలు సేకరించి అంటించడం కావచ్చు, కొన్ని రకాల వేస్ట్ మెటీరియల్స్ తీసుకొచ్చి ఒక కొత్త రకం ఆర్ట్ సృష్టించి చూపించడం కావచ్చు, లేదా క్రాఫ్ట్ వర్క్స్ పేపర్స్ ఒరిగామి లాంటి క్రాఫ్ట్ వర్క్స్ కూడా చూపించవచ్చు. అది మనకి ఆల్బమ్కి సంబంధించింది. ఇది వచ్చేసి ఫైనల్ లెసన్ ప్లాన్. నేనేం చెప్తున్నా, మీరే ఒక టీచర్గా ఒక క్లాస్ రూమ్కి వెళ్ళి ఒక పీరియడ్ మీతోని టీచింగ్ చేపిస్తారు. సో ఆ టీచింగ్ చేసే క్రమంలో మీరు ఏ టాపిక్ అయితే చెప్తున్నారో ఆ టాపిక్ వచ్చేసి మీరు కంప్లీట్ లెసన్ ప్లాన్ దీంట్లో రాయాల్సి ఉంటుంది. మీరు చేసే టీచింగ్ని అబ్జర్వ్ చేయడానికి టీచర్స్ కూడా మీ ముందే కూర్చుంటారు మీకు మార్క్స్ ఇవ్వడానికి. సో వాళ్ళు కూడా మీ క్లాసు వింటూ ఉంటారు. ఈ లెసన్ ప్లాన్ మీరు క్లాస్లో డిస్ప్లే చేసి పిల్లలకి టీచింగ్ చేసిన తర్వాత ఈ లెసన్ ప్లాన్ మీ ముందున్నటువంటి జడ్జెస్కి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీకున్నటువంటి ఆ టీచింగ్ పవర్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలి అనేది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది 4 రికార్డ్స్కి సంబంధించినటువంటి అంశం అండి. 4 రకాల రికార్డ్స్ రాయాలి, 4 వేరు స్కిల్స్కు సంబంధించింది. ఇవన్నీ కూడా మీకు 150 మార్కులకి ఇచ్చేటువంటి అంశము అని చెప్పడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సిలబస్ గురించి తెలుసుకుందాం. మనకి 42 డేస్ ట్రైనింగ్లో భాగంగా మీరు రికార్డ్లో కంప్లీట్ చేయాల్సిన సిలబస్ గురించి తెలుసుకుందాం. నిజానికి మీరు టీచర్ ట్రైనింగ్లో సైకాలజీ క్లాసెస్ వినడం జరుగుతుంది, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ క్లాసెస్ వినడం జరుగుతుంది, టీచింగ్ మెథడ్స్ కూడా మీరు వినడం జరుగుతుంది. మార్నింగ్ సెషన్ మొత్తం కూడా
మీరు క్లాసెస్ వినడమే మాత్రమే ఉంటుంది, నోట్స్ రాసుకోవడం ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెషన్ మాత్రం ఈ 4 రికార్డులకు సంబంధించినటువంటి టాపిక్స్ మీకు అక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ రికార్డ్స్ గురించే నేను ఈ క్లాస్లో చెప్తున్నా. సైకాలజీ, స్కూల్ యాడ్ అవన్నీ కూడా మీరు డైరెక్ట్ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. అయితే ఈ 42 డేస్ ట్రైనింగ్లో నేను ఇప్పటికే మీకు చెప్పడం జరిగింది, మినిమం 22 వర్క్స్ అనేది డ్రాయింగ్ మెయిన్ రికార్డ్లో మీరు ప్రజెంటేషన్ చేయించాలి. ఎన్ని చూపించాలి? 22 వర్క్స్ అనేది మీరు ఈ మెయిన్ రికార్డ్లో కంప్లీట్ చేసి చూపించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మొత్తం మనకి ఎన్ని సెంటర్స్ ఉంది? 6 సెంటర్స్ ఉంది. హైదరాబాద్, హన్మకొండ, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, అదేవిధంగా మహబూబ్ నగర్ కొత్త సెంటర్. 6 సెంటర్స్లో మినిమం మ్యాక్సిమం గురించి మాట్లాడదాం. ఖచ్చితంగా చేయాల్సినటువంటి 22 వర్క్స్ చేయాలి. కొన్నిసార్లు అక్కడ ఉన్నటువంటి మీకు ఎవరైతే ఫ్యాకల్టీ ఉండడం జరుగుతుందో సందర్భాన్ని బట్టి అవసరమైతే 1-2 వర్క్స్ అనేది పెంచవచ్చు. ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం. 22 టాపిక్స్ గురించి మనం చూసినట్లయితే దీంట్లో 22 టాపిక్స్ అనేది మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ నేను రాయడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ నేమ్ అండి. సార్ ఏం చేయాలి, ఏ పేపర్లో చేయాలి అది కూడా తెలుసుకుందాం. మనకి ఏమనుకున్నాం, 22 రకాల ఆర్ట్ వర్క్స్ చేయాలి. మీకున్నటువంటి రికార్డులో ఎన్ని పేపర్స్ ఉంటుంది? ఖచ్చితంగా 22 పేపర్స్ అనేది ఉంటుంది. మరి ఏ పేపర్లో ఏ వర్క్ చేయాలి అది కూడా తెలిసి ఉండాలి కదా. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు సెల్ఫ్ నేమ్. సార్ సెల్ఫ్ నేమ్ ఇక్కడ నేను ఏం చేయాలి, ఏ పేపర్లో చేయాలి? సెల్ఫ్ నేమ్ అంటే ఏం లేదు, అది మీ సొంత పేరే. ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో, ఎవరైతే మీరు మీ ఓన్ రికార్డు మెయింటైన్ చేస్తున్నారో మీ సొంత పేరునే మీరు ఫస్ట్ పేపర్లో మీరు ఒక ఆర్ట్ లాగా డ్రా చేసి కలరింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ వర్క్ ఏంటిది? కలరింగ్ చేయాల్సినటువంటి వర్క్ అండి. ఓకే, మరి ఏ పేపర్ యూజ్ చేయాలి? ఈ సెల్ఫ్ నేమ్ వచ్చేసి జేకే షీట్ లేదా మనం చెప్పుకున్నట్టు ఐవరీ షీట్, ఈ రెండిట్లో ఏది యూజ్ చేసినా పర్వాలేదు. బఫ్ పేపర్ కానీ హ్యాండ్మేడ్ షీట్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మరి కలరింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి. అయితే సెల్ఫ్ నేమ్లో మీకు మంచి మార్కులు రావడానికి చిన్న టిప్స్ చెప్తా వినండి. మీ సొంత పేరే రాయాలి. మరి తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలి? ఈ సందేహం ఏమీ వద్దు. మీకు ఏ లాంగ్వేజ్లో ఈజీగా ఒక ఆర్ట్ లాగా, ఒక డిఫరెంట్ స్టైల్లో మీరు దాన్ని ఆర్ట్ లాగా డ్రా చేసి కలరింగ్ చేయడానికి మీకు ఈజీ అవుతుందో ఆ విధంగా మీరు రాయండి. క్యాపిటల్ లెటర్స్ రాయాలా, స్మాల్ లెటర్స్ రాయాలా, ఏ డౌట్ లేదు. మీకు నచ్చిన లెటర్స్లో మీరు దాన్ని రాసి చూపించవచ్చు. ఖచ్చితంగా కలర్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు మీ పేరుని ఇంకొంచెం ఎఫెక్టివ్గా మీ ట్రైనర్కి చూపించడం కోసం, ఇంకొంచెం మంచి మార్క్స్ మీరు పొందడం కోసం మీరు దానికి చుట్టూ కూడా డిఫరెంట్ మోటివ్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఏంటది డిజైన్స్ కానీ మీరు వేయొచ్చండి. లైక్ మనం ఏంటది బటర్ఫ్లైస్ కానీ ఫ్లవర్స్ కానీ ఇంకేదైనా ఆర్ట్కి సంబంధించినటువంటి డిజైన్స్ కానీ మీ పేరు చుట్టూ వేస్తూ దాన్ని కొంచెం డెకరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా సెల్ఫ్ నేమ్ అనేది రాయాలి. మీ సొంత పేరు రాయాలి. సార్ పేపర్ ఈ విధంగా ఉన్నప్పుడు మరి మేము హారిజెంటల్ రాయాలా, వర్టికల్ రాయాలా, అది మీ ఇష్టం. చూడగానే మీ పేరు డిస్ప్లే కావాలి. పేరు చూడడానికి ఒక మంచి అందమైన చేతిరాత లాగా ఉండాలి, ఒక ఆర్ట్ తీసి ఉండాలి. ఆ విధంగా మీరు పేపర్కి ఈ విధంగా అడ్డంగా రాస్తారా, లేదా క్రాస్లో ఈ చివరి నుంచి ఈ చివరి వరకు రాస్తారా, లేదా ఈ విధంగా రౌండ్గా రాస్తారా అనేది అది మీ ఇష్టము. మొత్తానికైతే ఫస్ట్ పేపర్ వచ్చేసి మీ సొంత పేరే రాయాల్సి ఉంటుంది. ఏ పేపర్ యూజ్ చేయాలి? జేకే లేదా ఐవరీ షీట్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఓకే, సెల్ఫ్ నేమ్ గురించి అయిపోయింది. మరి సెకండ్ వన్ చూద్దాం. ఓకే, సెకండ్ వన్ మీకు రెండో పేపర్ ఏదైతే ఉంటుందో, మెయిన్ రికార్డ్ అని చెప్తున్నాం, మెయిన్ రికార్డ్లో రెండో పేపర్ ఏదైతే ఉంటుందో రెండో పేపర్లో డెకరేటివ్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుందని. దీనికంటే ముందు నేను ఎగ్జాంపుల్ చెప్తా. అసలు ఈ సిలబస్ అంతా ఏంటి అనే సందేహం ఏమొద్దు. మీరు ఆల్రెడీ లోయర్ గ్రేడ్ కంప్లీట్ చేసి ఈ యొక్క ట్రైనింగ్ అనేది తీసుకుంటున్నారు.
లోయర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కదా 42 days ట్రైనింగ్ అనేది. సో ఈ లోయర్ గ్రేడ్లో మొత్తం మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉంది? 8 సబ్జెక్ట్స్ ఉంది. 8 సబ్జెక్ట్స్ ఉంది. ఏంటది? ఒకటి డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్, దీన్నే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని పిలుస్తారండి. డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అనేది ఏదైతే ఉందో దాన్నే ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని పిలుస్తారు. మీరు ఎగ్జామ్లో మొదటి రోజు మొదటి పేపర్ ఏదైతే ఉందో దాన్ని డ్రాయింగ్ ఫ్రమ్ ఫ్లాట్ ఎగ్జాంపుల్ అని లోయర్లో పిలుస్తారు. హయ్యర్ వెళ్ళేసరికి ఆ సబ్జెక్ట్ పేరు మారుతుంది, ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ అని ఉంటుంది. సో మీకున్న 8 సబ్జెక్ట్లో ఒకటి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్. రెండోది వచ్చేసి మోడల్ డ్రాయింగ్. ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, లోయర్లో మాత్రం దాన్ని ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అని పిలుస్తారు, హయ్యర్కి వచ్చేసరికి దాన్ని మోడల్ డ్రాయింగ్ అని పిలుస్తారు. మొత్తానికి సబ్జెక్టు టైటిల్ మాత్రమే మారుతుంది, సిలబస్ లోపల అంతా కూడా లోయర్లో హయ్యర్లో దాదాపు సేమే ఉంటుంది. కాకపోతే లోయర్లో కొంచెం ఈజీ టాపిక్స్ ఉంటుంది, హయ్యర్కి వచ్చేసరికి ఇంకొంచెం డెప్త్ ఉంటుంది, అంతే తేడా. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి మెమరీ డ్రాయింగ్. అదేవిధంగా ఫోర్త్ వన్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. దీన్ని నేచర్ పెయింటింగ్ అని పిలవచ్చు, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ అని కూడా పిలవచ్చు అండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టిల్ లైఫ్ పెయింటింగ్. ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టిల్ లైఫ్. సిక్స్త్ వన్ వచ్చేసి జామెట్రికల్ డ్రాయింగ్. సెవెంత్ వన్ వచ్చేసి డెకరేటివ్ లెటరింగ్. అదేవిధంగా లాస్ట్ వన్ 8th సబ్జెక్ట్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్. ఓకే, ఈ 8 సబ్జెక్ట్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే 42 రోజులు ట్రైనింగ్లో భాగంగా 22 ఆర్ట్ వర్క్స్ మీరు చూపించాలి. ఈ 22లో 8 పేపర్లు ఈ 8 సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు ఖచ్చితంగా ఉంటుంది. 22లో 8 సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు ఖచ్చితంగా ఉంటుంది. ఒకటి ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి మోడల్ డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి మెమరీ డ్రాయింగ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ చేయాల్సి ఉంటుంది, ఒకటి స్టిల్ లైఫ్ పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది, ఒకటి జామెట్రికల్ చేయాల్సి ఉంటుంది, డెకరేటివ్ లెటరింగ్ చేయాల్సి ఉంటుంది, లాస్ట్ ప్యాటర్న్ చేయాల్సి ఉంటుంది. అంటే చూడండి, మీకు తెలియకుండానే మీరు ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి సిలబస్నే మీకు ఇక్కడ 8 టాపిక్స్గా ఇవ్వడం జరిగింది. సెల్ఫ్ నేమ్ అనేది అది కంప్లీట్ కొత్త, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫస్ట్ పేపర్లో మీ పేరు ఉంటేనే బాగుంటుంది. సో దానికోసం ఫస్ట్ పేపర్ని మీకు సెల్ఫ్ నేమ్గా ఇవ్వడం జరిగింది. తర్వాత డెకరేటివ్ లెటరింగ్ అని చెప్పుకున్నాం, మన సబ్జెక్ట్లో ఉంది. 7th పేపర్ డెకరేటివ్ లెటర్ లోయర్లో ఉంటుంది, దాన్నే డెకరేటివ్ నేమ్ లాగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనకి ఎగ్జామ్లో ఏమంటాడు, ఏదైనా 2 లేదా 3 టాపిక్స్ ఇచ్చి దాన్ని ఇంత సైజులో మీరు కంప్లీట్ చేయండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఇక్కడ డెకరేటివ్ నేమ్ అని అడుగుతాడు. సెకండ్ టాపిక్ ఏంటని, డెకరేటివ్ నేమ్. రైట్ సార్, డెకరేటివ్ నేమ్ అంటే మేము ఏం రాయాలి? ఇక్కడ చాలా వరకు కొన్ని సెంటర్స్లో వాళ్ళే ఒక టాపిక్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హన్మకొండలో వెల్కమ్ అనేటువంటి, అంటే ఒక క్లాస్ రూమ్లో వెల్కమ్ అనే టైటిల్ రాయండి అని చెప్పడం జరిగింది. సో ఇంకో సెంటర్లో ఇంకో రూమ్లో ఎక్కడో వచ్చేసి వాళ్ళు కాకతీయ అని చెప్పడం జరిగింది. అంటే మీ ట్రైనరు ఏదైనా ఒక పర్టికులర్ వర్డ్ ఇచ్చి దాన్నే రాయాలి అంటే ఖచ్చితంగా అదే రాయాలి. ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, ఒక ఆర్టిస్టిక్ స్టైల్లో రాయాలి, చాలా అందంగా కనిపించే విధంగా రాయాలి. ఓన్లీ ఒక నేమ్ రాస్తే సరిపోతుంది. ఇది కూడా కలర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. వాడాల్సిన పేపర్ ఏంటి, జేకే చార్ట్ వాడితే సరిపోతుందండి. ఇది ఇక్కడ ఉన్న 8 సబ్జెక్టులో చూసినట్లయితే మనకి డెకరేటివ్ లెటరింగ్ అనే సబ్జెక్ట్ ఉంది కదా, ఆ సబ్జెక్ట్లో భాగంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, తర్వాత థర్డ్ వన్ చూద్దాం. మీకున్న సిలబస్లో మీరు చేయాల్సిన వర్క్స్లో థర్డ్ వన్ చూద్దాం. ఇక్కడ వచ్చేసి మోడల్ డ్రాయింగ్. మీకు తెలుసు, ఆబ్జెక్ట్ డ్రాయింగ్, మోడల్ డ్రాయింగ్, ఇదంతా కూడా ఒకే సిలబస్ కలిగి ఉంటుంది. ఏమీ లేదు, ఇక్కడ కూడా మీకు మీ ముందు కొన్ని వస్తువులు పెట్టడం జరుగుతుంది. లైక్ గ్లాసు, జగ్గు, మగ్గు లాంటిది
మీ ముందు పెట్టడం జరుగుతుంది. వాటిని చూస్తూ మీరు మీకున్న రికార్డులో మీరు డ్రా చేసి షేడింగ్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ పెన్సిల్ వర్క్ మాత్రమే చేయాలండి, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ పెన్సిల్ వర్క్ మాత్రమే చేయాలి. సార్ మరి దీనికి ఏ పేపర్ యూజ్ చేయాలి? ఏ పేపర్ యూజ్ చేయాలి? మీకు ఇచ్చిన దాంట్లో 3 రకాల పేపర్స్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాంట్లో ఒకటి బఫ్ పేపర్ అని ఉంటుంది, ఒకవైపు టెక్స్చర్ కలిగి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఆ టెక్స్చర్ కలిగింది ఖచ్చితంగా పెన్సిల్ వర్క్ కోసమే ఉద్దేశించింది అని చెప్పడం జరిగింది. సో దీన్ని హ్యాండ్మేడ్ బఫ్ పేపర్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్మేడ్ టెక్స్చర్ పేపర్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ పెన్సిల్ వర్క్. ఇది పి అంటే మళ్ళీ పెయింటింగ్ అనుకోవద్దు, పెన్సిల్ వర్క్ అని అర్థం, రైట్. అదేవిధంగా 4th వన్ వచ్చేసి పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. ఇది కూడా మీకు లోయర్లో ఉంది, లోయర్లో ఉన్న సిలబస్ నుంచే ఈ టాపిక్స్ అన్ని తీసుకోవడం జరిగింది. పెయింటింగ్ ఫ్రమ్ నేచర్లో ఏం చెప్పడం జరిగింది? మీ ముందు ఒక ఫ్లవర్ పెడతారు, ఆ ఫ్లవర్ని మీరు చూస్తూ డ్రా చేసి కలరింగ్ చేయాల్సి ఉంటుంది. సో పెయింటింగ్ కంపల్సరీ కలరింగ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే ఇక్కడ మీకు ఒక టాపిక్గా ఇవ్వడం జరిగింది. మరి చూద్దాం, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. రైట్, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్. పెయింటింగ్ అంటున్నాము అంటే ఖచ్చితంగా కలర్స్ యూజ్ చేయాలి. డ్రాయింగ్ అనే వర్డ్ వచ్చిందంటే అది పెన్సిల్ వర్క్ అయి ఉంటుంది. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోండి. పెయింటింగ్ ఫ్రమ్ నేచర్లో ఫ్లవర్ మాత్రమే డ్రా చేయాల్సి ఉంటుంది, దానికి కలరింగ్ చేయాల్సి ఉంటుంది. మరి సార్ నేను ఏ పేపర్ యూజ్ చేయాలి? 22 రకాల పేపర్స్లో 22 ఉండాల్సినటువంటి పేపర్స్ 3 రకాల పేపర్స్ ఉన్నప్పుడు ఈ 3 రకాల పేపర్లో నేనే పేపర్ యూజ్ చేయాలి అంటే దీనికి ఖచ్చితంగా హ్యాండ్మేడ్ పేపర్ మాత్రమే యూజ్ చేయాలని. హ్యాండ్మేడ్ పేపర్ అని చెప్పినాం కదా, ఆ పేపర్ కొంచెం థిక్నెస్ ఉంటుంది, కొంచెం టెక్స్చర్ కలిగి ఉంటుంది, స్మూత్ ఉంటుంది. అదేవిధంగా ఆ పేపర్ తయారు చేసే క్రమంలో కొంత ఎక్కువ పర్సంటేజ్ కాటన్ కలిగి ఉంటుంది. వాటర్ కలర్స్ కానీ యాక్రిలిక్ కలర్స్ కానీ ఏ కలర్స్ అయినా సరే మనము పెయింటింగ్ చేసినప్పుడు ఆ కలర్ని అది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది, ఎక్కువ స్ప్రెడ్ కానివ్వదు. కలరింగ్ చేయడానికి ద బెస్ట్ పేపర్ ఏంటంటే హ్యాండ్మేడ్ పేపర్. ఓకే, పెయింటింగ్ ఫ్రమ్ నేచర్ కోసం హ్యాండ్మేడ్ పేపర్ అనేది మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి 5th టాపిక్ అండి. 5th టాపిక్ ఏంటి? స్టిల్ లైఫ్ పెయింటింగ్. స్టిల్ లైఫ్ పెయింటింగ్, రైట్. ఈ స్టిల్ లైఫ్ పెయింటింగ్లో మీరు ఆల్రెడీ లోయర్ హైయర్లో రాసిందే, ఈ సిలబస్ కూడా మీకు ఉంది. ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మీ ముందు పెట్టడం జరుగుతుంది. లేదా ఒకవేళ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అందుబాటులో లేని సందర్భంలో కొన్ని ఆబ్జెక్ట్స్, మనం జగ్గు మగ్గు అటువంటి ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు మీ ముందు పెట్టడం జరుగుతుంది. వాటిని చూస్తూ ఉన్నది ఉన్నట్లు డ్రా చేసి వాటికి ఏదైతే కలర్ ఉందో సేమ్ అదే విధంగా న్యాచురల్గా కనిపించే విధంగా మళ్ళీ వాటర్ కలర్స్ వాడుతూ దాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మళ్ళీ పెయింటింగ్ అనే పదం వచ్చింది అంటే ఖచ్చితంగా కలరింగ్ చేయాలి. దీంట్లో స్టిల్ లైఫ్ పెయింటింగ్లో మరి ఏ పేపర్ వాడాలి? హ్యాండ్మేడ్ పేపర్ మాత్రమే వాడాలి. హ్యాండ్మేడ్ పేపర్ దేనికి బెస్ట్ అని చెప్పుకున్నాము? కలరింగ్ చేయడానికి హ్యాండ్మేడ్ పేపర్ ద బెస్ట్ అని చెప్పుకున్నాము. అదేవిధంగా 6th వన్ చూద్దాం. ఇంకా ఏముంది? జామెట్రికల్ డ్రాయింగ్. ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడికి వచ్చేసరికి జామెట్రికల్ డ్రాయింగ్ అనేది ఇక్కడ డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జామ్లో మీరు ఏం చేస్తారు? ట్రయాంగిల్స్ కానీ స్క్వేర్స్ కానీ పెంటాగాన్, హెక్సాగాన్, ఆక్టాగాన్ లాంటి ప్రశ్నలు మీకు సిలబస్లో భాగంగా లోయర్ హయ్యర్లో ఉంటుంది. అదే మీకు టీటీసీ ట్రైనింగ్లోకి వచ్చేసరికి 42 days ట్రైనింగ్లోకి వచ్చేసరికి జామెట్రికల్ డ్రాయింగ్లో భాగంగా ఆ షేప్స్ అన్ని వాడుతూ ట్రయాంగిల్స్ కావచ్చు, ఆక్టాగాన్, పెంటాగాన్ లేదా స్క్వేర్స్, సర్కిల్స్ అటువంటివి వాడుతూ మీరు ఒక డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ డిజైన్ ఇక్కడ అంటే మనకి డైరెక్ట్ కన్స్ట్రక్షన్స్ ఏమీ ఉండదు. మనకి ట్రయాంగిల్ నిర్మించండి, స్క్వేర్ నిర్మించండి అటువంటి కన్స్ట్రక్షన్స్ ఏమీ ఉండదు. ఓన్లీ డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ బ్లాక్ అండ్ వైట్లో కనిపించాలండి. ఇది అంటే ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేయాలి అని అర్థం. ఓకే, ఇది కూడా కలర్ చేయాలి. పేరు ఇక్కడ డ్రాయింగ్ అని ఉన్నప్పటికీ కూడా
కలరింగ్ చేస్తాము. ఇది పెయింటింగ్ సంబంధించినటువంటి అంశము. కలరింగ్ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు ఇంకోటి చెప్పడం జరిగింది. కలరింగ్ అనగానే హ్యాండ్మేడ్ పేపర్ బెస్ట్ అని చెప్పుకున్నాం కదా. ఇది మనకేంటంటే ఆ ఫ్లోర్ డిజైన్ లాంటి డ్రాయింగ్స్ ఉంటుంది, ప్యాటర్న్ డిజైన్ లాంటి డ్రాయింగ్స్ ఉంటుంది. కాబట్టి దీనికి జేకే చేస్తే సరిపోతుందండి. హ్యాండ్మేడ్ అనేది దీనికి అవసరం లేదు. నిజానికి హ్యాండ్మేడ్ మీకు కేవలం 4 లేదా 8 పేపర్స్ మాత్రమే ఉంటుంది. సో అన్నిటికీ కలరింగ్ అని అడిగిన ప్రతిదానికి హ్యాండ్మేడ్ వాడితే మీకు సరిపోదు. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో తక్కువ పేపర్స్ ఉంటుంది. ఈ చిన్న చిన్న టాపిక్స్కి హ్యాండ్మేడ్ అవసరం లేదు. ఇది వచ్చేసి మీరు జేకేలో చేస్తే సరిపోతుంది. తర్వాత ప్యాటర్న్ డిజైన్. ప్యాటర్న్ డిజైన్ మీరు లోయర్ వాళ్ళైతే మీకు నచ్చిన ఏంటది డోర్ కర్టెన్ మీద డిజైన్ కానీ, నేల మీద డిజైన్ కానీ, లేదా పిల్లో కవర్ మీద డిజైన్ కానీ చేయమని చెప్పడం జరుగుతుంది. లేదా చీర అంచుకుండే డిజైన్ కానీ చెప్పడం జరుగుతుంది. దాన్నే ప్యాటర్న్ డిజైన్ అంటాం. ప్యాటర్న్ డిజైన్ అంటే ఏంటిది? ఒకసారి వాడినటువంటి ఆ మోటివ్స్ ఏదైతే ఉందో, చిన్న డిజైన్ ఏదైతే ఉందో దాన్నే రిపీటెడ్గా వాడుతూ కంటిన్యూ చేయడానికి ఉపయోగించే దాన్నే ప్యాటర్న్ డిజైన్స్ అని చెప్తాము. సో ఇక్కడ మీరు కలరింగ్ చేయాలండి. ప్యాటర్న్ డిజైన్ అనేది లోయర్ వాళ్ళు ఎగ్జామ్లో పెన్సిల్ వర్క్ చేస్తారు, కానీ రికార్డులో మాత్రం కలర్స్ వేయాల్సి ఉంటుంది. దీనికి కూడా జేకే వాడండి. కలరింగ్ అన్నారు కదా అని ప్రతిదీ కూడా హ్యాండ్మేడ్ అవసరం లేదు. ఈ ప్యాటర్న్ డిజైన్ కూడా జేకే వాడండి. సో ఇప్పటి వరకు మీరు గమనించింది ఏంటంటే లోయర్ హయ్యర్లో ఉన్న సిలబస్లోనే ప్రతి దాంట్లో నుంచి ఒకటి తీసుకొచ్చి ఈ 22 ఆర్ట్ వర్క్లో అడగడం జరిగింది. ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ మీకు కొత్తగా ఇక్కడ ఎదురయ్యేటువంటి టాపిక్స్ ఏంటి అంటే సిలబస్ బయట నుంచి, ఈ లోయర్ హయ్యర్ సిలబస్ దాటి మీకు బయట నుంచి కొత్తగా వచ్చేటువంటి టాపిక్స్ ఏంటిది, వాటిని ఏం చేయాలి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి చెప్పినట్టు లోయర్ గ్రేడ్లో ఇంకోటి మనం మిస్ అయినాము, డెకరేటివ్ లెటరింగ్ అనేది మిస్ అయినాము. ఈ డెకరేటివ్ లెటరింగ్ నుంచి వచ్చి మళ్ళీ ఈ ఆర్ట్ వర్క్లో ఏ విధంగా అడగడం జరుగుతుంది అనేది చూద్దాము. ఆల్ఫాబెట్స్ అని అడగడం జరుగుతుందండి. ఆల్ఫాబెట్స్ ఇది ఏ నుండి జెడ్ వరకు చేసి చూపించాలి. ఓకే, ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ఏ నుండి జెడ్ వరకు మీరు డ్రా చేసి పెయింటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది కలర్ వర్క్ అండి. ఇక్కడ మీకు ఒక చిన్న కండిషన్ ఉంటుంది. ఈ ఒక్క పేపర్ వచ్చేసరికి కొంచెం కండిషన్ ఉంటుంది. ఏంటి అంటే కేవలం బ్లాక్ కలర్ మాత్రమే వాడాలి, అదర్ కలర్స్ యూజ్ చేయకూడదు. ఓన్లీ బ్లాక్ కలర్ మాత్రమే వాడాలి. రెండవ కండిషన్ ఏంటంటే ఆ బ్లాక్ కలర్ కూడా ఇండియన్ ఇంక్ మాత్రమే వాడాలండి. ఇండియన్ ఇంక్ దాదాపు కొంతమందికి ఇది తెలియకపోవచ్చు. మనకి ఒక గ్లాస్ బాగా సీసాలో జండు బామ్ సీసా లాంటి దాంట్లో ఇండియన్ ఇంక్ అనేది ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉంటుంది, అంత షైనీ ఉండదు. కొంచెము ఒకవేళ మీరు ఇండియన్ ఇంక్ కొన్నట్టయితే దాన్ని యూజ్ చేయడానికి ముందు మొత్తం కూడా షేక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పైన వాటర్ లాగా ఉంటుంది, లోపలికి వెళ్ళేసరికి ఒక చిన్న క్రీమ్ లాగా ఉంటుంది, పేస్ట్ లాగా ఉంటుంది. అదంతా కూడా మిక్స్ అయిన తర్వాతే కరెక్ట్ గ్లో అనేది, ఆ బ్లాక్నెస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇండియన్ ఇంక్ మాత్రమే యూజ్ చేయాలి, వేరే కలర్స్ యూజ్ చేయడానికి లేదు. ఇది డెకరేటివ్ లెటరింగ్లో భాగం అనుకోవచ్చు. లోయర్ సిలబస్ తీసుకుంటే డెకరేటివ్ లెటరింగ్లో భాగం అనుకోవచ్చు. కాకపోతే అక్కడ డెకరేటివ్ లెటరింగ్లో ఒక టాపిక్ ఇస్తాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏ నుండి జెడ్ వరకు ప్రతి లెటర్ మీరు డ్రా చేయాల్సిందే, కలరింగ్ చేయాల్సిందే. ఇక్కడ ఇంకో కండిషన్ ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయాలి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ మాత్రమే రాయాలి. దీనికి ఒక చిన్న ప్రిన్సిపల్ ఉంటుంది, అది కూడా చెప్తా. ఇక్కడ వచ్చేసరికి అంటే ఒక్కో ట్రైనింగ్ సెంటర్లో ట్రైనర్ ఒక్కో విధంగా చెప్పొచ్చు. సార్ మీ ట్రైనింగ్ సెంటర్లో మీ ట్రైనర్ చెప్పిందే వినండి. దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. దీన్ని ఏంటంటే నిలువు ఒక లెటర్ డ్రా చేయడానికి ఒక బాక్స్ గ్రాఫ్ లాగా తీసుకోవడం జరుగుతుంది. సో 2 పద్ధతులు అని చెప్తున్నా కదా. మొదటి పద్ధతి వచ్చేసి 3/5, 3x5 అనుకున్నా పర్వాలేదు. రెండవ పద్ధతి వచ్చేసి 4/5 అండి.
3/5 4/5. ఈ 3/5 అదంటే ఏం లేదు, ఆ గ్రిడ్స్ యొక్క సంఖ్య. మొదటి పద్ధతిలో అడ్డంగా 3 బాక్సెస్ ఉంటుంది, నిలువుగా చూసినట్లయితే 1 2 3 4 5 3/5. ఇది ఆ యొక్క లెటర్ని మనం డ్రా చేయడానికి కావాల్సినటువంటి గ్రాఫ్. అదే రెండో దాంట్లో వచ్చేసి మనకి మొత్తం 4/5 అనుకున్నాం కదా, 4 బాక్సెస్ అడ్డంగా ఉంటుంది. అదేవిధంగా 1 2 3 4 5 బాక్సెస్ వచ్చేసి నిలువుగా ఉండడం జరుగుతుంది. సో ఈ రెండు రకాల్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏంటి అంటే మీకు 22 పేపర్స్ మాత్రమే ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు 3/4 యూజ్ చేస్తూ ఈ టెక్నిక్లో మీరు A to Z లెటర్స్ డ్రా చేయాలి అనుకుంటే ఓన్లీ 1 షీట్ సరిపోతుంది. మీకు ఇచ్చినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో ఓన్లీ 1 షీట్ సరిపోతుంది. లేదు నేను 4/5లో చేస్తా, ఈ టెక్నిక్ నాకు నచ్చింది అనుకుంటే 4/5లో చేస్తే మీకు 2 షీట్స్ పడుతుందండి. ఓకే, మొత్తం లెటర్స్ ఒకే షీట్లో పట్టదు. మీకు షీట్స్ అనుకూలంగా ఉన్నదాన్ని బట్టి ఈ రెండిట్లో ఏది బెటర్ అనేది మీరు యూజ్ చేసుకోండి. ఈ గ్రిడ్స్లో మళ్ళీ లెటర్స్ అనేది మనం డ్రా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ అనేటువంటి లెటర్ డ్రా చేద్దాం, చూద్దాం. కలర్ యూజ్ చేస్తాను నేను. జస్ట్ నేను ఈ కార్నర్ కొంచెం కర్వ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ అనేటువంటి లెటర్ కోసం ఈ బేస్ పైన ఉన్నటువంటి బేస్ నేను అలాగే ఉంచుతున్నా. మనకి ఈ స్టాండింగ్ లైన్స్ ఏదైతుందో ఈ రెండింటి మధ్యని కొంచెం థిక్ చేస్తున్నా. మీకు వీడియోలో ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను థిక్ చేస్తున్నా, చూడండి. సో ఈ యొక్క లెంత్ సేమ్ ఉండాలి ఇక్కడ, రైట్. దీన్ని కిందికి కొనసాగిస్తూ, ఓకే, కిందికి కొనసాగిస్తూ చూడండి మనకి ఆల్రెడీ ఈ షేప్ రావడం జరిగింది. దీంట్లో మళ్ళీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, లెటర్స్ డ్రా చేయడానికి ఈ గ్రాఫ్ అనేది యూజ్ చేస్తే మీకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది చూద్దాం. ఈ విధంగా ఏ అనేటువంటి లెటర్ మనం డ్రా చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కొంచెం విడ్త్ పెరుగుతుంది, అంతే, సేమ్ టెక్నిక్. ఓకే, ఏ అనేది మళ్ళీ మనం ఈ స్ట్రెయిట్ లైన్స్ యూజ్ చేస్తూ మళ్ళీ ఏ అనే లెటర్ అంటే ఇట్లా మొత్తం కూడా ఏ నుండి జెడ్ వరకు డ్రా చేసి ఓన్లీ ఇండియన్ ఇంక్ అనే కలర్తోని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ ఎడ్జ్కి ఆ లైన్ స్ట్రైట్గా రాని పక్షాన కొంచెం లైట్గా వదిలేసి బ్లాక్ సీడీ మార్కర్ కానీ లేదా స్కెచ్ పెన్ కానీ అవుట్లైన్ ఇస్తే కొంచెం బయట కనిపిస్తుంది. మీరు ఏదైనా పొరపాటు జరిగి బ్రష్ అటు ఇటు స్ట్రోక్ బయటకు వచ్చినా కూడా ఆ లైన్ అనేది కవర్ చేస్తూ ఉంటుంది. సో ఆల్ఫాబెట్స్ మీకు 2 పేపర్స్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా ఈ టెక్నిక్. అయితే తర్వాత టాపిక్ చూద్దాం. ఆల్ఫాబెట్స్ తర్వాత మీరు అంతా ఆర్ట్ టీచర్స్ కాబట్టి మీకు అన్ని రకాల టాపిక్స్ మీద అవగాహన ఉండాలి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆర్ట్ వర్క్స్ అనేది మీకు ఇక్కడ అడుగుతుంటా ఉంటారు. దాంట్లో భాగంగా ఒక టాపిక్ వచ్చేసి మనకి ఇప్పటి వరకు మనం 9 టాపిక్స్ చెప్పుకున్నాం. 10వ టాపిక్ చూద్దాం. 10వ టాపిక్ అంటే ఈ సీరియల్ మిస్ అవ్వచ్చు, బట్ ఈ టాపిక్స్ కంపల్సరీ ఉంటుంది. ఏంటది? వుడ్ కార్వింగ్. వుడ్ కార్వింగ్. ఈ వుడ్ కార్వింగ్ అంటే ఏంటిది? మనం చూస్తూ ఉంటాం కార్పెంటర్ వర్క్ సంబంధించినటువంటి డిజైన్ ఇది. మన ఇంట్లో ఉన్నటువంటి డోర్స్ కానీ ఆ విండోస్ కానీ ఆ ఉన్నటువంటి ఆ డోర్స్కి కొన్ని రకాల ఫ్లవర్స్ కానీ ఆ డిజైన్స్ అనేది మొత్తం చెక్కి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ డిజైన్స్ని వుడ్కు ఉండేటువంటి న్యాచురల్ కలరింగ్స్ వాడుతూ మన పేపర్లో ఒక వుడ్ కర్వింగ్ చేసినట్టు కనిపించాలి. సో దాన్నే వుడ్ కర్వింగ్ అని చెప్తారు. ఇది కూడా వచ్చేసి కలరింగ్ చేయాల్సినటువంటి పేపరు, యూజ్ చేయాల్సింది జేకే షీట్ అని. ఇందాక ఆల్ఫాబెట్స్ కూడా
జేకే చార్ట్లోనే చేయాలి, హ్యాండ్మేడ్ అవసరం లేదు. ఇక్కడ వుడ్ కర్వింగ్ కూడా జేకే చార్ట్లోనే చేయాలి. తలుపుల మీద ఉండే డిజైన్స్ ఏదైతే ఉందో వాటిని ఇక్కడ పెయింటింగ్ చేస్తే సరిపోతుంది. ఒక పర్టికులర్ ఒక చిన్న డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి, బ్రౌన్ ఎల్లో లాంటి కలర్స్ యూజ్ చేస్తూ ఆ డెప్త్ కూడా చూపిస్తూ 3D మోడల్లో చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టోన్ డిజైన్. స్టోన్ డిజైన్ అంటే ఏం లేదండి, మనము ఊర్లలో చూస్తూ ఉంటాము, దేవుని విగ్రహాలు చూస్తూ ఉంటాము, నంది విగ్రహాన్ని చూస్తూ ఉంటాము. నంది అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఒక బండరాయిని చెక్కడం ద్వారా ఒక 3D షేప్లో ఉన్నటువంటి ఒక రూపం, ఒక షేప్ అనేది మనకి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు ఒక బండరాయిని తీసుకున్నట్టు ఊహించుకొని మీకు ఇచ్చిన పేపర్లో ఆ బండరాయిని మీరు చెక్కి శిల్పంగా మారిన తర్వాత అది ఎలా కనిపిస్తుందో ఆ విధంగా కనిపించే విధంగా ఒక పెయింటింగ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా కలరింగ్ చేయాలి, జేకే చార్ట్ వాడితే సరిపోతుంది. ఒక విగ్రహాన్ని డ్రా చేయాలి, కాకపోతే ఇక్కడ కండిషన్ ఏంటి, ఓన్లీ బ్లాక్ కలర్స్, యాష్ కలర్స్, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ లాంటివి మాత్రమే వాడాలి. చూడగానే మనకి ఒక రాతి బొమ్మను చూసినట్టు, ఒక రాయి విగ్రహాన్ని చూసినట్టు ఆ ఫీల్ అనేది రావాలి. దాన్నే స్టోన్ డిజైన్ అని చెప్తారు. అదేవిధంగా 12th వచ్చేసి గ్రిల్ డిజైన్ అండి. గ్రిల్ డిజైన్ చూడండి, ఇక్కడ ఒక్కొక్క చోట వాడే ప్రతి రకాన్ని కూడా, అంటే ఆర్ట్ టీచర్కి ప్రతి ఆర్ట్ పీస్ గురించి తెలిసి ఉండాలి. సో దానికోసమే మీకు ఎంత నాలెడ్జ్ ఉందని తెలుసుకునే క్రమంలో భాగంగా ఈ 22 రకాల ఆర్ట్ వర్క్స్ వేరు వేరు అంశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. వుడ్ కార్వింగ్ కంప్లీట్ అది కార్పెంటర్కి సంబంధించినటువంటి డిజైనింగ్స్, కానీ మీకు కూడా దాని గురించి తెలిసి ఉండాలి. స్టోన్ డిజైన్స్ అదంతా కూడా స్కల్ప్చర్స్కి సంబంధించినటువంటి వర్క్, ఎవరైతే శిల్పులు ఉంటారో స్కల్ప్చర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించింది, కానీ బేసిక్ నాలెడ్జ్ మీకు తెలిసి ఉండాలి. దాని గురించే స్టోన్ డిజైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రిల్ డిజైన్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంశం, అది ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించినటువంటి అంశము. అంటే మన విండోస్కి ఉండేటువంటి ఆ గ్రిల్స్ కానీ, ఇంటి ముందు గేట్కు ఉండేటువంటి గ్రిల్స్కి ఉండే డిజైన్స్ కానీ, దాన్ని కూడా ఇక్కడ మనం డిజైన్ చేసి చూపించాలి. ఇది కూడా కలరింగ్ చేయాలి, జేకే చార్ట్ వాడితే సరిపోతుంది. అయితే దీంట్లో కూడా ఒక కండిషన్ ఏంటంటే బ్లాక్ కలర్ మాత్రమే వాడాలి. ఓకే, ఇది గ్రిల్ డిజైన్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మనకి కొన్ని రకాల అంటే టాపిక్లో భాగంగా టూల్స్ అనేటువంటి అంశం కూడా ఉంటుందండి. టూల్స్ అనేటువంటి అంశం కూడా ఉంటుంది. మ్యాక్సిమం రిపీటెడ్గా నేను చూస్తున్నా గత 5-10 సంవత్సరాల నుంచి టూల్స్ అంటే నిజానికి మనము ఏ రకమైన టూల్స్ అయినా సరే డ్రా చేసి చూపించవచ్చు. కానీ ట్రైనింగ్ సెంటర్స్లో ఒక పర్టికులర్ టాపిక్ చెప్తున్నారు, డ్రాయింగ్ టూల్స్ అంటున్నారు. డ్రాయింగ్ టూల్స్ మాత్రమే ఒక చార్ట్లో డ్రా చేసి కలరింగ్ చేయాలి. డ్రాయింగ్ టూల్స్ అంటే ఏముంటుందండి, బ్రషెస్ ఉంటుంది, కలర్ ప్యాలెట్ ఉంటుంది, కలర్ టూల్స్ ఉంటాయి, స్కేల్స్ ఉంటుంది, పెన్సిల్స్ ఉంటాయి. మనము ఏదైతే డ్రా చేయడానికి క్యాన్వాస్ బోర్డు వాడతామో క్యాన్వాస్ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు సపోర్ట్ చేయడం కోసం ఈజిల్ స్టాండ్ అంటారు, దాన్ని ఈజిల్ అని పిలుస్తారు. ఈజిల్స్ ఉంటుంది. అంటే ఒక ఆర్టిస్టు పెయింటింగ్ చేసే క్రమంలో ఎటువంటి టూల్స్ వాడతారో ఆ ప్రతి టూల్ అక్కడ డ్రా చేసి చూపించాలి, కలరింగ్ చేయాలి. అది డ్రాయింగ్ టూల్స్ అంటారు. లేదు కొన్నిసార్లు కార్పెంటరీ టూల్స్ అనొచ్చు. కార్పెంటరీ టూల్స్ అంటే ఏముంటుంది, అక్కడ రంపం కానీ మనకి బాడిసె కానీ, సరే మొత్తానికైతే రెగ్యులర్గా ఊర్లలో గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ కనిపిస్తూ ఉంటవి. సో ఆ యొక్క టూల్స్ అనేది డ్రా చేయాలి. అయితే టాపిక్ ఇస్తేనేమో ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించిన డ్రా చేయాలి. టాపిక్ ఇవ్వలేదు, మీకు నచ్చింది చేయండి అంటే మీకు నచ్చిన ఏదైనా గార్డెనింగ్ టూల్స్ అంటారు, పార పలుగు లాంటి వాటిని యూజ్ చేయొచ్చు, డ్రా చేయొచ్చు. ఈ విధంగా టూల్స్ అనేటువంటి టాపిక్ ఒకటి ఉంటుంది. దీంతో పాటు మీకు మరొక కలరింగ్ సంబంధించి ముఖ్యమైన టాపిక్స్ కూడా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఫెస్టివల్ అడుగుతారండి. ఎనీ ఫెస్టివల్ అని అడగచ్చు, లేదా బతుకమ్మ బోనాలు లాంటి ఒక పర్టికులర్ టాపిక్ ఇవ్వచ్చు. ఇది కలరింగ్ చేయాలి, ఇక్కడ హ్యాండ్మేడ్ పేపర్ యూజ్ చేయాలి. ఏంటది, హ్యాండ్మేడ్ పేపర్
యూజ్ చేయాలి, జేకే చార్ట్ లాంటిది యూజ్ చేయకూడదు. ఫెస్టివల్లో సంక్రాంతి, ఉగాది మీకు నచ్చిన టాపిక్ తీసుకోవచ్చు, లేదా మీకు ట్రైనర్ చెప్పిన టాపిక్ చేయాల్సి ఉంటుంది. ఫెస్టివల్ వచ్చేసి మనకి కలర్ వర్క్ చేయాలి, చుట్టూ కూడా అట్మాస్ఫియర్ కనిపించే విధంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బతుకమ్మ చేస్తున్నాము, ఏం చేయాలి, గుంపులు గుంపులుగా జనాలు ఉన్నట్టు చూపించాలి, చేతిలో బతుకమ్మ ఉండాలి, అవసరమైతే అక్కడ చుట్టూ కూడా ఏంటి అది ప్రదర్శన ఇస్తూ ఉంటారు, కోలాటం చేయడం కానీ, బతుకమ్మ ఆడడం కానీ, లేదా చెరువులో నిమజ్జనం చేయడం కానీ, ఈ అంశాలను అన్నీ కూడా ఆర్ట్ వర్క్లో చూపించాలి, కలర్స్ ఖచ్చితంగా వాడాలి. సో ఇదొక టాపిక్ ఉంటుంది ఫెస్టివల్ అనేది. దాంతోపాటు ఇప్పుడు ఇంకేంటి, పోర్ట్రైట్ ఉంటుందండి. ఈ పోర్ట్రైట్ అంటే ఏమీ లేదు, ఒక వ్యక్తి పిక్చర్ని, ఒక మనిషి యొక్క పిక్చర్ని మనం డ్రా చేసి పెయింటింగ్ చేయాలి. జనరల్గా అంబేద్కర్, నేతాజీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి మహనీయులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫిగర్ మనం డ్రా చేసి పెయింటింగ్ చేస్తే సరిపోతుంది. హ్యాండ్మేడ్ యూజ్ చేస్తే బాగుంటుంది, లేదా జేకే హ్యాండ్మేడ్ యూజ్ చేయొచ్చు, లేదా అవి తక్కువ ఉంటుంది, ఓన్లీ 4 పేపర్సే మీ రికార్డులో ఉంటుంది కాబట్టి మీరు ఆప్షన్ లేదు కాబట్టి జేకే యూజ్ చేయొచ్చు. అడిషనల్ పేపర్స్ మీకు అవైలబుల్ ఉంటే హ్యాండ్మేడ్లోనే ఈ వర్క్ చేయండి. ఓకే, పోర్ట్రైట్ ఉంటుంది. తర్వాత ఫిగర్ వర్క్ ఉంటుంది, దాన్నే స్టిక్ ఫిగర్స్ అని పిలుస్తారు. స్టిక్ ఫిగర్స్ స్టిక్ ఫిగర్స్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా. మనకి ఈ విధంగా ఓన్లీ సింగిల్ లైన్తో ఉన్నటువంటి ఫిగర్స్ ఏదైతే ఉంటుందో ఇవి స్టిక్ ఫిగర్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఒక వ్యక్తి మనకి నిల్చున్నట్టు ఉంది, లేదా మనం వన్ సైడ్ ఇక్కడ పరిగెత్తుతున్నట్టుంది. ఈ విధంగా మొత్తం ఒక షీట్లో 8 రకాల ఫిగర్స్ అనేది చూపించాలి. వీళ్ళంతా కూడా ఏదో ఒక టాపిక్కి రిలేటెడ్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్పోర్ట్స్కి సంబంధించిన టాపిక్లో నేను స్టిక్ ఫిగర్స్ చేయాలి అనుకుంటున్నా. ఏంటి స్టిక్ ఫిగర్స్, మనకి స్పోర్ట్స్ తీసుకుంటున్నా, స్పోర్ట్స్ అనేటువంటి టాపిక్లో భాగంగా తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఒక అతను దాన్ని ఏమంటారు, స్కిప్పింగ్ చేస్తూ ఉన్నాడు. ఓకే, ఇది స్పోర్ట్స్లో భాగం. ఇక్కడ వచ్చేసి నేను ఫుట్బాల్ చూపిస్తున్నా, సో తను ఆ బాల్తో ఆట ఆడుకుంటున్నారు. ఈ విధంగా ఏదో మొత్తానికి ఒక స్పోర్ట్స్ టాపిక్స్ అనేది తీసుకున్నా. లేదు యోగా తీసుకున్నాం, యోగాసనాలు వేసినట్టు ఈ ఫిగర్స్ చూపించాలి. లేదా ఇంకేదైనా వాళ్ళు ఏదైనా మీకు నచ్చిన టాపిక్లో ఈ స్టిక్ ఫిగర్స్తోనే ఆ మొత్తం కూడా ఒక పర్టికులర్ అంశాన్ని చూపించాలి. ఈ విధంగా మీకు మొత్తం 22 టాపిక్స్ ఉంటుంది. ఇంకా మీకు ఏముంటుంది చూద్దాము. మొత్తం బ్యాడ్జ్ ప్రిపేరింగ్, గ్రీటింగ్ ప్రిపేరింగ్ అనేది ఒక 2 టాపిక్స్ ఉంటుందండి. అవి క్రాఫ్ట్కి సంబంధించింది. చూడండి, దీన్ని 2 రకాలు యూజ్ చేయొచ్చు. ఒకటి వచ్చేసి బ్యాడ్జ్ ప్రిపేరింగ్, మీరు కలర్స్తోనే బ్యాడ్జ్ అనేది తయారు చేయాలి. అయితే చాలామంది ఏం చేస్తారంటే ఒక పేపర్ని కట్ చేసి చుట్టూ రిబ్బన్ పెట్టి దానికి పిన్ చేసి మధ్యలో ఒక కలర్తో ఒక మంచి డిజైన్ చేసేసి టీటీసీ ట్రైనింగ్ 2026 లేదా మీరు ఏ ఇయర్ చేస్తున్నారో ఆ ఇయర్ అక్కడ మెన్షన్ చేస్తూ టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ కోర్స్ అని రౌండ్గా రాస్తూ మొత్తానికి మనం ఆ బ్యాడ్జెస్ ధరిస్తాం కదా, సేమ్ ఆ విధంగా ఉండే విధంగా రెడీ చేస్తారు. మీ ఓన్గానే ఒక బ్యాడ్జ్ అనేది తయారు చేయాలి. ఓకే, రిబ్బన్స్ వాడకుండా ఆ రిబ్బన్ కూడా కలర్స్లో చూపించి కూడా బ్యాడ్జ్ అనేది తయారు చేయొచ్చు. మొత్తానికి బ్యాడ్జ్ ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని చూపించాలి. మొత్తానికి మీరు ఆ టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉంటారు కాబట్టి దానికి సంబంధించిన అంశాలనే బ్యాడ్జ్ లోపల మెన్షన్ చేయాలి. ఓకే, తర్వాత గ్రీటింగ్ ఉంటుందండి, గ్రీటింగ్ తయారు చేయాలి. ఇది కూడా మనకి రకరకాల పేపర్స్ బయట దొరుకుతూ ఉంటుంది. ఇది దాదాపు క్రాఫ్ట్కి సంబంధించింది. ఆ పేపర్స్ తీసుకొచ్చి ఏదైనా సరే మీ టీచర్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా విషయం చెప్తూ మీ ఓన్గా ఒక గ్రీటింగ్ కార్డ్ తయారు చేయాలి. దాన్ని కూడా రికార్డులో మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇదొకటి, ఈ 2 పర్టికులర్గా మనకి వేరు అంశాల నుంచి తీసుకోవచ్చు. గ్రీటింగ్స్ కూడా మీ టీచర్స్ని విష్ చేస్తూ చేసినట్లయితే
కొంచెం చూడడానికి కానీ సందర్భానికి తగినట్టు కానీ ఉంటుంది, మంచి మార్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది మీకున్నటువంటి పేపర్స్ అండి. మొత్తం కూడా ఇక్కడి వరకు చూస్తే డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్లో మీకు ఎక్కడెక్కడ ఎంత నాలెడ్జ్ ఉంది అనేది తెలుసుకోవడమే అడుగుతున్నారు. గ్రీటింగ్ కార్డ్ తయారు చేయడం, బ్యాడ్జ్ తయారు చేయడం, స్టోన్ డిజైన్స్, వుడ్ డిజైన్స్, గ్రిల్ డిజైన్స్, అదేవిధంగా మీకు లెటర్స్ మీద ఎంత అవగాహన ఉన్నది, కాలిగ్రఫీ మీద ఎంత అవగాహన ఉన్నది అని చెప్పేసి, డెకరేటివ్ నేమ్ అని, సెల్ఫ్ నేమ్ అని, A to Z లెటరింగ్ అని చెప్పేసి, ఇవన్నీ కూడా ఒక ఆర్ట్ టీచర్కి సంబంధించిన అంశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా మీకు లాస్ట్లో ఇంకో చిన్న 3 టాపిక్స్ అనేది ఉంటుంది. వీటితో మీకు 22 టాపిక్స్ అనేది అయిపోతుంది. ఏంటిది ఇది? కలర్ నాలెడ్జ్, కలర్ థియరీ. కలర్ థియరీకి సంబంధించి మీ నాలెడ్జ్ ఎంత ఉందో అడుగుతాడు. సో దీన్ని చూసినట్లయితే కలర్ థియరీలో మీకు ప్రైమరీ కలర్స్, సెకండరీ కలర్స్, తర్వాత మోనోక్రోమ్స్. సరే, మీకు పేపర్స్ ఎక్కువ అవైలబుల్ ఉంటే ప్రైమరీ కలర్స్ ఒక షీట్లో చూపించవచ్చు, సెకండరీ కలర్స్ ఒక షీట్లో చూపించవచ్చు, మోనోక్రోమ్స్ ఒక షీట్లో చూపించవచ్చు. ఈ 3 కూడా ఖచ్చితంగా హ్యాండ్మేడ్ పేపర్స్ వాడాల్సిందే. ఓకే, హ్యాండ్మేడ్ పేపర్స్ వాడాలి, వేరే పేపర్స్ అనేది యూజ్ చేయకూడదు. పేపర్స్ తక్కువ ఉన్నచో సెకండరీ, ప్రైమరీ ఈ 2 కలిపి ఒక పేపర్లో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేపర్ ఈ సైజులో ఉంది అంటే దీంట్లో ఒక రౌండ్ తీసుకుంటాము, ఇటు ఒక రౌండ్ తీసుకుంటాము. ప్రైమరీ కలర్స్ ఎన్ని? 3, రెడ్, ఎల్లో, బ్లూ. సో దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఓకే, దీంట్లో రెడ్, దీంట్లో ఎల్లో, దీంట్లో బ్లూ, ఈ విధంగా 3 కంప్లీట్ ఫిల్ చేస్తాము. ఇక్కడ ప్రైమరీ కలర్స్ అని రాసేస్తాము. సెకండరీ కలర్స్ కూడా 3 ఉంటాయి కదా, దీన్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఏంటి సెకండరీ కలర్స్ వచ్చేసి ఆరెంజ్ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది, గ్రీన్ ఉంటుంది. పర్పుల్ లేదా వైలెట్, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, పర్పుల్ లేదా వైలెట్ ఈ రెండిట్లో ఏదైనా సరే సెకండరీ కలర్ కింద కన్సిడర్ చేస్తారు. సో ఆరెంజ్, పర్పుల్, గ్రీన్ ఈ 2 కలిపి ఒక షీట్ యూజ్ చేయొచ్చు. మోనోక్రోమ్స్ మీరు ఏం లేదు, మోనోక్రోమ్స్ అంటే ఏంటంటే ప్రైమరీ కలర్స్నే మోనోక్రోమ్గా చూపించమని అడుగుతారు. ఇక్కడ కూడా మీకు షీట్ ఉంటుంది. ప్రైమరీ కలర్స్ని మోనోక్రోమ్గా చూపించడం అంటే, మోనోక్రోమ్గా చూపించడం అంటూ ఏం లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ని తీసుకున్నాము, మినిమం 8 బాక్సెస్గా దాన్ని డివైడ్ చేసుకోండి. సరే, అంటే డివైడ్ చేయడము అంటే కంప్లీట్ దాన్ని బాక్స్ డ్రా చేయకూడదు. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా అర్థం కావడం కోసం. ఒక డార్క్ కలర్తోని, రెడ్ కలర్ అనుకున్నాం కదా, డార్క్గా దీన్ని కంప్లీట్ ప్యూర్ డార్క్గా దీన్ని ఫిల్ చేస్తాము. దీనికి లైట్ షేడ్ ఇస్తూ, మీకు లైట్ షేడ్ ఇవ్వడానికి 2 టెక్నిక్స్ ఉంటుంది. ఒకటి వాటర్ కలర్స్లో వాటర్ని ఎక్కువగా కలుపుతూ ఉంటే ఆటోమేటిక్గా అది పల్చగా అవుతూ లైట్ షేడ్లోకి మారుతుంది. రెండవది ఏంటంటే వైట్ కలర్ని యాడ్ చేస్తూ కూడా లైట్ షేడ్కి తీసుకురావచ్చు. వైట్ కలర్ యాడ్ చేస్తూ లైట్ షేడ్కి తీసుకురావచ్చు. మీరు ఏ టెక్నిక్ యూజ్ చేసినా పర్వాలేదు. కంప్లీట్ డార్క్ నుంచి కొంచెం వాటర్ అనుకుందాం, వాటర్ తీసుకుందాం, దీనికంటే తక్కువ డార్క్లోకి తీసుకొస్తాం. ఈ రెండింటి మధ్య గీత అనేది ఉండకూడదు, డార్క్ నుంచి లైట్కి వచ్చినట్టు ఉండాలి. తర్వాతి బాక్స్లో ఇంకొంచెం లైట్గా, తర్వాతి బాక్స్లో ఇంకొంచెం లైట్, ఇంకొంచెం లాస్ట్కి వెళ్ళేసరికి కంప్లీట్ వైటే ఉండాలి. సో అంటే డార్క్ నుంచి లైట్నెస్ తీసుకురావడాన్ని మనం మోనోక్రోమ్ అని చెప్పొచ్చు. అది ఒకే కలర్ని డిఫరెంట్ షేడ్స్లో చూపించాలి. సింపుల్, ఒకే కలర్ని డిఫరెంట్ షేప్స్ కాదు, సారీ డిఫరెంట్ షేడ్స్లో, అంటే ఇక లైట్ ప్యూర్ వైట్కి వెళ్ళేంత వరకు దాన్ని ఆ షేడ్స్ అనేది చూపిస్తూ పోవాలి. అయితే ఓన్లీ ఏమంటాడు ఇక్కడ, ప్రైమరీ కలర్సే యూజ్ చేయమంటాడు. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి, 3 బాక్సులు తీసుకోవాలి. ఒక దాంట్లో రెడ్ తీసుకోవాలి, లైట్ చేసుకుంటూ పోవాలి, రెడ్, ఎల్లో, బ్లూ, ఈ విధంగా 3 కూడా మనం డార్క్ నుంచి లైట్కి తీసుకెళ్ళాలి. ఈ విధంగా 22
ఆర్ట్ వర్క్స్ మీకు ఖచ్చితంగా ఉండాలి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో మీ ట్రైనర్స్ అడిషనల్ టాపిక్స్ ఇవ్వచ్చు. మళ్ళీ మీరు వెళ్ళి సార్ మాకు 22 చెప్పారు మీరు ఎందుకు ఎక్కువ ఇస్తారు అనడానికి లేదు. అక్కడ ఉన్న అవసరాన్ని బట్టి 20 ఇవ్వచ్చు, 2 తగ్గించవచ్చు, 2 పెంచవచ్చు. ఏది చెప్పినా సరే మొత్తం ఆ రికార్డ్ ఏంటి మెయిన్ రికార్డ్ ఏదైతే అంటున్నామో మెయిన్ రికార్డ్లోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్ట్ వర్క్స్ అన్ని చేయాలండి. ఓకే, మెయిన్ రికార్డ్లో చేయాలి. తర్వాత 20 లెసన్ ప్లాన్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్ రికార్డ్లో 22 ఆర్ట్ వర్క్స్ కంపల్సరీ ఉండాలి. 3 రకాల పేపర్స్ ఖచ్చితంగా ఉండాలి. కలరింగ్ చేయడానికి మ్యాక్సిమం హ్యాండ్మేడ్ యూజ్ చేయాలి. హ్యాండ్మేడ్ తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని పర్టికులర్ పేపర్స్ అంటే ఆల్ఫాబెట్స్ లాంటి ప్యాటర్న్ డిజైన్ కానీ, గ్రిల్ డిజైన్ కానీ, జామెట్రికల్ డిజైన్ కానీ ఇవి జేకే చార్ట్లో యూజ్ చేయొచ్చు. మెయిన్ రికార్డ్ అయిపోయింది. 20 లెసన్ ప్లాన్ గురించి మాట్లాడదాం. 20 లెసన్ ప్లాన్లో ఒక టీచర్గా నువ్వు క్లాస్ రూమ్లో అడుగుపెట్టిన తర్వాత పిల్లలు నీకు గుడ్ మార్నింగ్ చెప్పే దగ్గర నుంచి మీరు క్లాస్ ముగింపు వరకు కూడా మీకు జరిగేటువంటి ఆ క్రమాన్నే పాఠ్య ప్రణాళిక అని చెప్పడం జరుగుతుంది, లెసన్ ప్లాన్ అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఒక మోడల్ చార్ట్ నేను ఆల్రెడీ గ్రూప్లో పెట్టడం జరిగింది, మళ్ళీ నేను పంపించడం జరుగుతుంది. యాప్లో కూడా 20 లెసన్ ప్లాన్స్ రెడీగా ఉంది. సో ఈ 20 లెసన్ ప్లాన్స్లో భాగంగా మీరు మొత్తం కూడా ఒక టీచింగ్ చేసే సందర్భంలో ఒక లెసన్ ప్లాన్ ఏ విధంగా డిస్ప్లే చేస్తామో అన్ని లెసన్ ప్లాన్లు కూడా 20 రాయాలి విత్ ఫిగర్స్తో సహా. లాస్ట్ ఫిగర్కి వచ్చేసి మీరు కలర్ వర్క్ చేయాలి. ఇది సెకండ్ రికార్డు. అదేవిధంగా థర్డ్ వన్ వచ్చేసి ఆల్బమ్ అని చెప్పుకున్నాము. ఆల్బమ్ గురించి 20 లెసన్ ప్లాన్ గురించి ఫైనల్ లెసన్ ప్లాన్ గురించి 3 వేరు వీడియోస్ నేను పంపిస్తా. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఆ బోరింగ్ ఉండొచ్చు. సో దానికోసం నేను ఈ టాపిక్స్ ఈ వీడియోలో చెప్పొద్దు అనుకుంటున్నా. మొత్తానికి నేను చెప్తున్న లాస్ట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇస్తున్నా చూడండి. సార్ నన్ను ఎక్కువగా అడిగిన ప్రశ్న ఇది, సార్ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి వారం అవుతుంది, మాకు ఇప్పటి వరకు సార్ కానీ మేడం కానీ ఏది స్టార్ట్ చేయలేదు, మరి మాకు టైం సరిపోదు, నేనేం చేయాలి? గుర్తుపెట్టుకోండి, ట్రైనింగ్ సెంటర్లో 22 టాపిక్స్ మీరు చేయాలి అని చెప్తున్నాం. దీంట్లో ఏ సార్ వచ్చినా సరే వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆల్ఫాబెట్స్ ఏ నుండి జెడ్ వరకు మీరు చేయాల్సిందే. దాన్ని సార్ చెప్పేంత వరకు మేము వెయిట్ చేస్తాము అంటే లాస్ట్లో మీకు టైం సరిపోదు. కాబట్టి మీరు స్టార్ట్ చేసుకోండి. ఏ టు జెడ్ వరకు డ్రా చేయండి, పెయింటింగ్ చేయండి, కంప్లీట్ చేసుకోండి. తర్వాత జామెట్రికల్ డిజైన్, ఇది కూడా ఇదే చేయాలి అని చెప్పడానికి లేదు. మీకు తెలిసింది నచ్చింది మీకు ఈజీగా వచ్చింది చేసేయండి. జామెట్రికల్ డ్రాయింగ్ కూడా మీరు కంప్లీట్ చేసుకోండి. ప్యాటర్న్ డిజైన్, ఇది కూడా సార్ వాళ్ళు ఇదే చేయండి అని చెప్పడానికి లేదు. కొన్ని సందర్భాల్లో సైజు చెప్తారు అంతే, 8 x 8 ఇంచెస్ లేదా 6 x 6 ఇంచెస్ ఈ విధంగా సైజు చెప్తారు. బట్ ఈ డిజైనే చేయమని ఏం చెప్పరు. మీరు ఫస్ట్ అడగండి, మీ ఆర్ట్ టీచర్ని అడగండి, సార్ మరి మాకేమైనా పర్టికులర్ టాపిక్స్ ఇస్తారా, లేదా మాకు ఆ ఉన్న సిలబస్ని మాకు నచ్చింది మేము చేయొచ్చా అని అడగండి. వాళ్ళు లేదు మేమే ఇస్తాము అవే చేయాలి అంటే మీరు రిక్వెస్ట్గా సార్ మాకు టైం లేదు కాబట్టి ఒకసారి అదేంటో సిలబస్ మాకు రాసి బోర్డు మీద రాస్తే మేము చేసుకుంటాము అని చెప్పేసేయండి. లేదా ఒకవేళ మీకు లక్కీగా మీకు నచ్చింది మీరు చేయొచ్చు అని చెప్తే ఇక్కడ ఉన్న 22 టాపిక్స్ మీరు ఈ ప్రొఫార్మా ప్రిపేర్ అవుతూ మీ ఆర్ట్ వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకోండి. మిగతాది మన యాప్లో నేను ఇస్తూ ఉంటా, మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు పంపిస్తూ ఉంటా. ఎవరైనా గ్రూప్లో లేకపోతే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్ కాల్ చేసి మీరు యాడ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. మరో టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.